అంటే ఎవరి దానికి వాళ్ళు గట్టిగా పడేశారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఉంది. అంటే అనిరుద్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ కానీ బీజిఎం సాంగ్స్ స్టార్ ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్లో. సూపర్ ఉంది మూవీ. అంటే మామూలు లేదు, ఒక రేంజ్. అంటే ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ మన ఎండింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రాజమౌళి దాన్ని ఏమో అప్పుడు రాజమౌళి తర్వాత అది అదే ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అది ఫ్లాప్ మూవీస్ వస్తాయి రాజమౌళి ద్వారా, అట్లా ఏం లేదు. ఎర్రగా తీసాడు మూవీ. బరటాల సార్ గట్టికి ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ కూడా ఒక నెక్స్ట్ బయట టాక్ ఉంది కదా మరో ఆచార్య. అంత సీన్ లేదు. మూవీ క్లీన్ మూవీ, ఎక్సలెంట్గా ఉంది. అందరూ చూడండి. 5 out of 5 ఇస్తుంది. ఓకే. ఆయన బ్లో అయిపోయింది అసలు. ఇప్పటిదాకా మనం చూడలేము. ఆయన యాక్షన్ మాత్రం, ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి దుమ్ములు వేసిపోయింది. అసలు ఏందా యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, మళ్ళా అనిపించింది. మళ్ళీ ఒక ఆదిలో యాక్టింగ్ ఎలా చేసిండు, మళ్ళీ ఇంట్లో కూడా అట్లా చేసిన అనిపించింది. సినిమాలో యాక్టింగ్ ఎట్లా చేసిండు అట్లా చేసిండు. ఎక్కడ కూడా చూసినా కూడా మనకు బోరింగ్ ఉండదు. అంటే సినిమా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే హీరో చనిపోగానే ఏం రవే చనిపోయిందో సినిమా ఇది ఫ్లాప్, అది అట్లా కాదు. సినిమా కరెక్ట్ చూడాలి. ఎందుకు చనిపోయింది ఒక ఊరి కోసం చనిపోతాడు, ఒక ఊరు బాగుండాలని త్యాగం చేస్తాడు. అంతేగాని సినిమా ఉట్టి పోయి హీరో చనిపోతే సినిమా స్టోరీ అయిపోయినది కాదు. డబల్ రూల్ కాబట్టి ఎక్కువ లెంత్ ఉంటుంది కంపల్సరీ. సింగల్ ఉంటే తక్కువ ఉంటుంది. డబల్ కాబట్టి ఇక్కడ తండ్రి క్యారెక్టర్ కవర్ చేయాలి, ఇక్కడ కొడుకు క్యారెక్టర్ కవర్ చేయాలి. కాబట్టి నీకు లెంత్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. ఒక్క రూల్ కదా, డబల్ రూల్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు. వీళ్ళందరూ మేనేజ్ చేయాలంటే కంపల్సరీ ఎక్కువ టైం పడుతుంది. రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయిందండి. రాజమౌళి సెంటిమెంట్, రాజమౌళికి దీనికి రాజమౌళి తర్వాత అన్ని ఫ్లాప్లు పడతాయి అని చెప్పి సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ అంతవరకు కరెక్ట్ అయింది. ఒకటి చెప్తానా, రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాప్లు అయితే అనేటోడు నాకు నచ్చదు అది. ఎందుకంటే ఆయన దగ్గర చేసిన వర్క్ చేసిన తర్వాత ఈ సినిమా హీరోలు ఫ్లాప్ అయితే అది రాంగ్. అది ఎందుకంటే అక్కడ తీసే డైరెక్టర్లు కథలు బాగుంటే సినిమా సక్సెస్ఫుల్ అవుతాయి. అంతేగాని ఆయన దగ్గర హిట్ అయిన తర్వాత మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అయితే అది రాంగ్. అది అంటే ఈ కథ బాగుందా? ఏది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఒక ఊరు బాగుండాలని కోరుకుంటారు. అంతకన్నా మంచిది ఏం కావాలి? అనిరుద్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, అది మాత్రం చాలా బాగుంది. అంటే మన ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఇంతవరకు చూడలేము అంత క్యారెక్టర్లో, అంత బాగా చేసినాడు. హీరో హీరోయిన్ కాంబినేషన్ కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ గా. మన ఇప్పటిదాకా చూడలేము హీరోయిన్, ఒక కొత్తగా చూపించారు. అంటే మాక్సిమం కొత్త హీరో కొత్త. బయట మరో ఆచార్య అనే టాక్ నడుస్తుంది బయట. అంటే అనుకుంటా పోతే ఎన్నో వస్తాయి అన్న. ఇప్పుడు అట్లా అనుకోతుంది తప్ప. ఏ సినిమాకి దానిదే పోల్చాలి. ఎవరి సినిమా ఎలా ఉంది అడగండి, దానికోసం చెప్తా. ఆచార్య అని, బాహుబలి ఏ సినిమాకి దానిదే ఉంటుంది అన్న క్రేజ్. దేవర సినిమాకి దేవర క్రేజే ఉంటుంది. జాహ్నవి కపూర్ యాక్టింగ్ లో బాగుంది, కొత్తగా ఉంది, మంచిగా చేసింది. చెప్పండి సైఫ్ అలీ ఖాన్ గారు ఏం చేసిన యాక్టింగ్ మొత్తం చాలా బాగుంది. ఫైట్స్ ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఎందుకు నచ్చలేదు? సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ నచ్చలేదు కదా, ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చింది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు అట్లా విశ్వరూపం చూపించేసిన యాక్టింగ్. సెకండ్ హాఫ్ కొడుకు యాక్టింగ్ స్లో పెట్టింది. అంటే కొద్దిగా కామెడీగా. తండ్రి కాబట్టి జర ఫస్ట్ దేవరానప్పుడు రోల్ జర ఎక్కువ పెద్దగా చేయాల్సి వస్తుంది. కొడుకు కాబట్టి జర తండ్రి దగ్గర కొద్దిగా తక్కువ. 5కి 3.5 ఇస్తా. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై కళ్యాణ్ రామ్, జై పాకండియా. దగ్గర ఫైట్ బ్లడ్ ఇలా ఏదైతే మూన్ క్రియేట్ అవుతుందో అది కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రతి సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని హైలైట్ గా లేపింది. సినిమాలో హైలైట్ మెయిన్ డ్యూయల్ ఎన్టీఆర్ ట్విస్ట్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, చుట్టమల్లే సాంగ్ అయితే హైలైట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు నాకు 8 o'clock ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడే నెక్లెస్ మాల్ లో చూసి వచ్చాను. ఇప్పుడు 8 o'clock ఉంది. ఇప్పుడు పేరు ఎలా అనిపించింది? కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో హీరో హీరోయిన్ కి? కెమిస్ట్రీ తక్కువ పాటే, బట్ ఆ సాంగ్ సరిపోతుంది. చుట్టమల్లే సాంగ్ సరిపోతుంది. అంటే పేరు సెట్ అయిందా ఇద్దరికి హీరో హీరోయిన్? బాగుంది. ఎక్కడ కొంచెం ఎన్టీఆర్ హైట్ తక్కువ ఆ టైప్ ఏమి ఉండదు. కొత్తగా అంటే మెయిన్ దావూదీ సాంగ్ ఉంటే డాన్స్ గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు. దావూదీ సాంగ్ ఆపేరు, మరి పార్ట్ 2 లో పెడతారేమో. ఫియర్ ఈజ్ లైక్ ఎలివేషన్ సాంగ్. చుట్టమల్లే హీరోయిన్ సాంగ్ స్లోగా ఉంటది. ఎన్టీఆర్ స్లో స్టెప్స్.
ఆయుధ పూజ ఇస్ లైక్ పెద్ద తరహాలో ఉంటుంది. దావోదీ సాంగ్ టెంపర్ లో టెంపర్ ఆ టైప్ ఫాస్ట్ బీట్ అయితే మీ ఎన్టీఆర్ డాన్స్ ఎలివేట్ అయ్యి దావోదీ సాంగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు కదా. వీడియో మరి వీడియో కూడా రిలీజ్ చేసి సినిమా లేకపోవడం ఏంది? మీరు డిసప్పాయింట్ అయ్యారా లేకపోవడం వల్ల? అదే లైక్ అట్లీస్ట్ ఈ మధ్యన బాలీవుడ్ ట్రెండ్ టైటిల్ ఎండ్ కార్డ్ దగ్గర వేస్తారు కదా, అలానే వేస్తారేమో అనుకున్నాను, వేయలేదు. ఓకే, బయట ఇప్పుడు నెక్స్ట్ మరో ఆచార్య అని చెప్పి సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ట్రెండ్ నడిచింది. అదే అనుకున్నారు, మరో ఆచార్య పాతఘట్టం సముద్ర ఘట్టం ఉద్యమం ఇది అందరూ చాలా నెగిటివ్. లైక్ కొంచెం సోను సూద్ గారి ఫేస్ కట్ సైఫ్ అలీ ఖాన్ కి రావడం, సేమ్ డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ ఉండటం కొంచెం అనుమానపడ్డారు. దట్టు కొరటాల గారు ముందే సినిమా రిలీజ్ అవ్వకుండానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు సినిమాని ఆ టైప్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడటం కూడా నాకు కొంచెం సినిమా డౌట్ కొట్టింది. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్ అని చెప్పొచ్చు. అంటే కొట్టాల శివ గారికి నెగ్గారంటారా? నెగ్గారు. లైక్ ఆఫ్టర్ ఆచార్య పోయాక ఇది సినిమా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు డ్యూయల్ ఎన్టీఆర్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఓవరాల్ గా 5 ఎంత ఇస్తారు రేటింగ్? 8.5. 5 ఎంత ఇస్తారు? 5 అయితే 4 ఇవ్వచ్చు. ఓకే.